పప్పి బుజ్జి కమాన్ కమాన్ రెడీయా గుడ్ గుడ్ రండి మాధవి రెడీయా అరా ఇదిగో అవరా జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. జాగ్రత్త కూర్చో జాగ్రత్త తీసుకెళ్ళవయ్యా ఏమిటి మాధవి ఒక్కదానివి ఆఫీస్కి బయలుదేరా? ఆయనకు ఒంట్లో బాగాలేదండి. పోనీ నేను కూడా మానేద్దామంటే వాళ్ళ ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది. బాలేదానివే ఈ మాత్రానికి ఆఫీస్ మానేయాలా? ఏమన్నా అవసరమైతే మేము లేము. వస్తానండి. అలాగే. గుడ్ మార్నింగ్. ఏం గురు ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా? హాస్పిటల్కి వెళ్ళాను ఒంట్లో బాగాలేకపోతే. ఎవరి అమ్మాయి? అప్సరా హోటల్లో రూమ్ ఉంది, నువ్వు చూపు చూస్తావా? చిచి నేను శ్రీరామచంద్రుని. నేను శ్రీరామచంద్రునే గురు, మా ఆవిడ దృష్టిలో. కానీ సరే గురు. ఈ రోజు మీ ఆయన గారు రాలేదేంటండి? ఒంట్లో బాగాలేదండి. మా ఆవిడ వస్తుంది, చూసిందంటే కొంప మునిగిపోతుంది. గురు అర్జెంటుగా వెళ్ళాలి, బైక్ ని పట్టుకో గురు. అబ్బా నొప్పి అమ్మా. ఏమిటండి ఆగిపోయారు? ఏం లేదు, మీ ఆయనకు ఒంట్లో బాగాలేక సెలవు పెట్టారన్నారు కదా? అవునండి. ఒంట్లో బాగాలేక కాదు, ఒళ్ళు తిమ్మిరికి. మర్యాదగా మాట్లాడండి. ఒక్కసారి అటు చూడండి. అడవుల పాలైన సీతమ్మకున్న తృప్తి అంతఃపురంలో ఉన్న రుక్మిణికి ఎక్కడి నుంచి వస్తుంది? 190 మంది పైకి అందరూ శ్రీరామచంద్రులే. ఎక్కడో మాయల్ లాంటి వాళ్ళు ఉంటారు కొందరు. వస్తానండి. మాధవి ఏం జరిగింది? నన్ను ముట్టుకోకండి. జరిగింది ఏమిటో చెప్పకుండా ఏమిటి అలక? అలక? అదొక్కటే తక్కువైంది నా బ్రతుక్కి. నిజం చెప్పండి, ఆఫీస్ ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పటిదాకా ఇంట్లోనే ఉన్నాను, ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వస్తున్నాను. చేసిన వెధవ పనులు చాలక పైగా అబద్ధాలు కూడానా? నిజం మాధవి, నీతో అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకేంటి? నా మీద ప్రమాణం చేసి చెప్పండి, మీరు దేన్నో వెంటేసుకుని స్కూటర్ మీద తిరగడం లేదు. అదే అది అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగిందో నా కళ్ళారా చూశాను, మీరేం చెప్పక్కర్లేదు. అది కాదు మాధవి, ఆ సుబ్బారావు లేడు? ఆ సుబ్బారావు భార్య కూడా చూసింది. చెప్పండి, ఎన్నాళ్ళుగా సాగుతుంది ఈ వ్యవహారం? మాధవి, నేను మీకు తక్కువ ఏం చేశానని? అంతగా అక్కర్లేదనుకుంటే మోసు తీరిపోయింది, నువ్వు నాకు అక్కర్లేదని చెప్పొచ్చుగా. మాధవి, నేను చెప్పేది కాస్త వినిపించుకో. వినను. ఇప్పటి వరకు విని మోసపోయింది చాలు. వెళ్ళండి, మీ మొహం నాకు చూపించొద్దు. చస్తే నా మాట వినవు కదా నువ్వు? నేను చచ్చాక ఆ అమ్మాయితో ఊరేగండి. పెద్దమ్మా పెద్దమ్మా, అమ్మా నాన్న ఎనిమిసా? అంటే ఏమిట్రా? అంటే వాళ్ళ అమ్మా నాన్న బద్ధ శత్రువులని అడుగుతున్నారు. అదేం కాదు. మరి అప్పుడప్పుడు యుద్ధం చేసుకుంటారెందుకు? అబ్బే అది కాదు, మీరు ఆడుకునేటప్పుడు పోట్లాడుకొని మళ్ళీ కలుసుకుంటారుగా, అలాగే సరదాగా వాళ్ళు కూడా పోట్లాడుకొని మళ్ళీ కలుసుకుంటారు. ఓహో, అర్థమైంది. చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో పోట్లాడాలి, పెద్దయ్యాక పెళ్ళాంతో పోట్లాడాలి, అంతే కదూ? తప్పు, అలాంటివి మాట్లాడకూడదు. మొగుడు పెళ్ళాలన్న తర్వాత చక్కగా ఉండాలి. అంటే మాలాగా అన్నమాట. మరి ఇందాక సరదాగా పోట్లాడుకోవచ్చన్నావు? అన్ని ముసలి మాటలే, పెద్దయ్యాక నీకే తెలుస్తుంది, ముందు తిను.
లేపుదామా? అమ్మని లేపితే మళ్ళీ యుద్ధం చేసుకుంటారు. పడుకో. నిద్ర రావట్లేదే. పడుకో, అదే వస్తుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారా? పెద్దమ్మ గారింటికి. లేవండి, ఫోన్ చేద్దరు గాని. అక్కడే తినొచ్చాం. సరే, నోరు మూసుకొని పడుకోండి. మరి కళ్ళు? పడుకోండి. రంగి రంగిలారా ఏంట్రా బయట రండి. పిల్లల నీళ్ళలో అంతా నువ్వేం చేస్తున్నావు? అమ్మగారు తనం చేస్తారు, నేను ఏరే పనిలో ఉన్నానండి. ఆహా, ఒకరు తిన్నాడో తెచ్చాడో పట్టించుకోదు, పిల్లల సంగతి పట్టించుకుంటుందా? పిల్లల సంగతి మీకంటే నాకు బాగా తెలుసు. తెలిస్తే రాత్రి వాళ్ళు అలా పస్తు పడుక పెట్టేదాన్ని కాదు. వాళ్ళేం పస్తులు పడుకోలేదు, అక్కయ్య గారింట్లో తిన్నారు. మరి ఇక్కడే ఇప్పుడు కూడా ఎవరింటికైనా పంపించు ముష్టికి. తండ్రి అడ్డమైన వాళ్ళ వెంట తిరుగుతూ కూర్చుంటే పిల్లలకు ఆ ముష్టే గతి. అయ్యారు పని మనిషి ముందు నన్ను కొడతారా? ఆల్ రైట్. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్. నిజం ఏమిటి ఇప్పుడే రుజువు చేస్తాను. సుబ్బారావు, ఒక్క నిమిషం. జస్ట్ మినిట్. నీ నేషనల్ హైవే. నెమ్మదిగా మాట్లాడవయ్యా, మా ఆవిడ ఉంటుంది. నీ ఆవిడ వింటుంది సరే, మా ఆవిడ దాంతో చూసింది. నా కొంప మునిగింది. నువ్వు నిజం చెప్పకపోతే నా సంసారం 2 ముక్కలు అయిపోతున్నాయా? నిజం చెప్పానంటే నా సంసారం 1000 ముక్కలు అవుతుంది. గురు, ఈసారి నన్ను సుబ్బారావు, ప్లీజ్ 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 సుబ్బారావు. ఇలాంటి దొంగ సాక్ష్యాలు 100 నేను నమ్మను. కలపడం అంటే కష్టం గాని విడగొట్టడం ఎంతసేపు? విడాకులు ఇప్పించే పూచి నాది. నువ్వేం భయపడకమ్మా, విడాకులు నేను ఇప్పిస్తానుగా. మాధవి, విడాకులు ఎవరికి? మనకే. మాధవి, ఎందుకంటే ఆశ్చర్యం, ఇంత జరిగాక ఇంకా మీతో కలిసి కాపురం చేస్తారని ఎలా అనుకున్నారు? నాయర్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మేము మాట్లాడుకోవాలి. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఎప్పుడు కబురు చేస్తే అప్పుడే వస్తానమ్మా. మాధవి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? కోర్టుకెక్కి మన పరువు బజారు పాలు చేస్తావా? పరువు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మాధవి, ఎందుకని అరుస్తారు? అరిస్తే నేను భయపడతాననుకున్నారా? అన్నిటికీ తెగించిన దానివి, నీకు భయం ఎందుకుంటుంది? మర్యాదగా మాట్లాడండి. పిల్లలు వచ్చి చెప్తే ఏదో తమాషా అనుకున్నాను. ఏమిటమ్మా ఇది? సిగ్గు శరం వదిలేసి పరువు మర్యాద గంగలో కలిపేసి కోర్టుకెక్కున్నాడు. కోర్టు ఎవరికి సిగ్గులేదో తెలుస్తూనే ఉంది. మాధవి, ఏమిటా మాటలు? మొగుడు పెళ్ళాలన్న తర్వాత 190 వస్తూ పోతుంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి గాని ఇలా అల్లరి పాలు కాకూడదు. ఆ అదృష్టం ఈ జన్మకు లేదు. అమ్మా మాధవి, ఏమిటి తెలియదు? మేము విన్నది నిజమేనా? నిజమేనా అన్న? అన్నింటికి ఎలా ఆవేశపడితే ఎలాగమ్మా? పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా. ఏమయ్యా బుచ్చిబాబు, అమ్మాయి ఏదో చిన్నపిల్ల, ఆవేశం ఎక్కువ. నువ్వేనా కాస్త సర్ది చెప్పొచ్చు కదా. వద్దరుకునే పెళ్ళాం కోసం పాకులాడాల్సినంత కర్మ నాకేం పట్టలేదండి. జరిగిన విషయంలో నా తప్పేం లేదని చెప్పాను. నమ్మకపోగా క్షణం క్షణం వేధిస్తుంటే భరించడం నా వల్ల కాదు. అతను ఏ తప్పు చేయలేదంటున్నాడు కదమ్మా. తప్పు చేసిన వాళ్ళు అంత తేలిగ్గా ఒప్పుకుంటారా? ఎవరికిలో వెంటేసుకుని తిరగడం నా కళ్ళారా చూశాను పిన్ని. నువ్వు చూసింది నిజమే కావచ్చమ్మా, అంత మాత్రాన్ని విడిపోవాలా? నేనే సతీ సుమతిని కాదు, భర్తని పరాయి స్త్రీకి అప్పగించడానికి. మళ్ళీ అదే మాట. నీకు ఇష్టం ఉంటే నాతో ఉంటూ, లేకపోతే పో. కానీ ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఒకసారి కాదు 100 సార్లు అంటాను. ఏం చేస్తాను? ఏమిటిది? మీకు తోచదు ఒకటి చెప్తే వినరు. అయితే ఏం చేస్తారు ఇప్పుడు? చేయడానికి ఏముంది? నేను కోర్టుకు వెళ్తాను. చూడమ్మా, సీత రాముడితో అడవికి వెళ్ళింది కానీ అడవికి ఎందుకు వెళ్ళాలి అని కోర్టుకు వెళ్ళలేదమ్మా. అవునమ్మా, ఆడదన్న తర్వాత కాస్త ఓర్పు ఉండాలి. ఇందాకటి నుంచి ఇంతమంది ఇన్ని నీతులు చెప్తున్నారే, మిమ్మల్ని సూటిగా ఓ ప్రశ్న అడుగుతాను. మీ భర్తలే ఇలాంటి పనులు చేస్తే ఏం చేస్తారు? సంతోషిస్తారా? బాధపడరా? మన కర్మ ఇంతే అనుకొని సరిపెట్టుకొని లోపల కుమిలిపోతూ సంసారాలు చేస్తారేమో. అది నా వల్ల కాదు. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాను. మాధవి, ఇక ఈ విషయంలో మీరు నాకేమి చెప్పకండి. మీరు 100 చెప్పినా 1,00,000 చెప్పినా నా నిర్ణయం మారదు. బాబు, అమ్మాయి గారాబంగా పెరగడం చేత కాస్త కోపం ఎక్కువ. గారాబంగా పెరిగితే అంతకంటే నేను అమిత గారాబంగా పెరిగానండి. ఒకటంటే గౌరవం నమ్మకం లేని ఆడదాంతో కాపురం చేయటం నా వల్ల కాదు. అది కాదయ్యా, భార్యాభర్తల బంధం. బంధం కాదు ఇది, పందికాన. ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. వాద ప్రతివాదనలు, ఈ ఇంటి చుట్టుపక్కల వారి సాక్ష్యాలు, ముఖ్యంగా పిల్లల అభిప్రాయాలు విన్న మీదట
విడిపోవడం అన్న ఒక్క పాయింట్ మినహా ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేని బుచ్చిబాబు మాధవి కలిసి ఉండడం వాళ్ళకే కాకుండా ఈ వీధిలో ఉన్న దంపతులకు క్షేమం కాదని భావిస్తూ కోర్టుకు వెళ్తే జరిగే ఆలస్యాన్ని వారు భరించలేరు కనుక ఈ వీధి కోర్టులో వీళ్ళకి విడాకులు మంజూరు చేస్తున్నారు. ఈ ఇల్లు, ఇంటిలోని ప్రతి వస్తువు ఇద్దరు ఉద్యోగం చేసి సంపాదించుకున్నా కనుక చెరసగం పంచుకోవాలి. ఇక పిల్లల్ని ఎవరు పెంచుకుంటారని తేలాలి. నేను పెంచుకుంటాను. పిల్లలు నేను పెంచుకుంటాను, నాకిప్పించండి. నేను పెంచుకుంటానండి. పిల్లలు నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలి. నాకే కావాలి. సైలెన్స్. ఆస్తుల్ని పంచుకున్నట్టే పిల్లల్ని కూడా సమానంగా పంచుకోవాలి. పిల్లలిద్దరిలో ఎవరు కావాలో ఆడపిల్ల కాబట్టి మాధవే ముందుగా తేల్చుకోవాలి. నాకిద్దరు కావాలి, ఇద్దరు నాకే కావాలి. పేగులు తెంచుకున్నంత తేలిక కాదు ప్రేమను తెంచుకోవడం. అది కూడా మీరే నిర్ణయించండి. పిల్లల భవిష్యత్ దృష్ట్యా బాబు తల్లి దగ్గర, పాప తండ్రి దగ్గర ఉంటారు. ఈ షరతులకు ఒప్పుకుంటున్నట్టు, ఈ క్షణం నుంచి మీరు విడాకులు తీసుకుంటున్నట్టు ఈ కాగితం మీద చెరో సంతకం పెట్టండి.